శ్రాద్ధ ప్రక్రియలో ఎటువంటి అనుసంధానాన్ని చేయాలి అనే విషయాన్ని 3 పద్యాలలో దాసవర్యులు చెప్పినటువంటి విషయాన్ని నిన్న గమనించాం. భగవంతుని యొక్క 5 రూపాలను ప్రధానంగా స్మరించాలి అని తెలుసుకున్నాం. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ అనే 5 రూపాలను స్మరించాలి అని. ప్రద్యుమ్న రూపంతో భోజ్య వస్తువుల యందు 24 రూపాలతో ఉంటాడు. అలాగే సంకర్షణ రూపంలో భోక్తల యందు 33 రూపాలతో ఉంటాడు. అలాగే వాసుదేవ రూపంతో కాలనియామకుడై 36 రూపాలతో ఉంటాడు. అలాగే కర్త, కర్మ, క్రియ వీళ్ళలో అనిరుద్ధ రూపంతో ఉంటాడు. ఈ విధంగా మొత్తం 96 రూపాలు. నారాయణుడు సర్వత్ర వ్యాప్తుడై శ్రాద్ధ ఫలితాన్ని మనకు అందజేస్తాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇలా పంచరూపి అయినటువంటి నారాయణుని స్మరణ చేయాలి, అతని అనుసంధానంతో ఈ ప్రక్రియను మనం ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. తరువాత ఈ భగవంతుడు ఏ విధంగా వ్యాపించి ఉంటాడు ఈ పంచరూపాలతో అనే విషయాన్ని మరొక పద్యంలో చెబుతూ ఉన్నారు. 4వ పద్యంలో తంతు పటదందలి లక్ష్మీకాంత పంచాత్మక నెనిసి వసు కంతు హర రవి కర్తృಗಳೊಳಗಿದ್ದನವರತ ತನ್ನ చింతిಸುವ ಸಂತರನು ಗುರು ಮಧ್ವಾಂತರಾತ್ಮಕ ಸಂತೈಸುವನು ಸಂತತಖಿಳಾರ್ಥಗಳ ಪಾಲಿಸಿ ಇಹ ಪರಂಗಳಲಿ. భగవంతుడు ఎలా వ్యాపించి ఉంటాడు అంటే తంతు పటదందలి లక్ష్మీకాంత పంచాత్మక నెనిసి. పంచాత్మక అంటే 5 రూపాలతో కూడినటువంటి భగవంతుడు. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ అనే ఈ పంచాత్మకుడైన పంచరూపి అయినటువంటి భగవంతుడు ఎలా వ్యాపించి ఉంటాడు అంటే తంతు పటదందలి. తంతు అంటే దారము, పటము అంటే బట్ట. బట్ట దారముల యొక్క సముదాయమే బట్ట. దారములను నేసినప్పుడే బట్ట తయారవుతుంది. అంటే బట్టలో ఈ దారములు సర్వత్రా వ్యాప్తములై ఉంటాయి. ఆ విధంగా భగవంతుడు కూడా ఈ పంచరూపాలతో అందరి యందు వ్యాప్తి చెంది ఉంటాడు అని. సమస్త వస్తువుల యందు, సమస్త పదార్థములందు, సమస్త ప్రాణులందు ఈ పంచరూపాత్మకుడైన భగవంతుడు తాను వ్యాపించి ఉంటాడు. ఏ విధంగా ఆ తంతువులు లేనిదే పటము లేదో, అంటే దారములు లేనిదే పటము లేదో, ఆ విధంగా ఈ పంచరూపి అయిన భగవంతుడు లేనిదే ఏ పదార్థమునకు అస్తిత్వమే లేదు. అంతగా భగవంతుడు అన్నింటా వ్యాపించి ఉన్నాడు. తంతు పటదందలి లక్ష్మీకాంత, లక్ష్మీకాంతుడైన భగవంతుడు పంచాత్మకనేసి 5 రూపాలను ధరించి ఎక్కడుంటాడు? వసు కంతుహర రవి కర్తృగళ ఇంత మునుపు చెప్పినట్లుగా వసు కంతుహర రవి. వసు అంటే అష్టవసువులు, 8 మంది వసుదేవతలు. కంతుహర, కంతుహర అంటే కంతు అంటే మన్మథుడు, కంతుహర అంటే మన్మథుణ్ణి హరించినవాడు, మన్మథుణ్ణి సంహరించినవాడు అంటే రుద్ర, అంటే 11 రుద్రులు. రవి, రవి అంటే ఆదిత్య, 12 ఆదిత్యుల యందు. విధంగా అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు. ఇక్కడికి 93 రూపాలు అయ్యాయి మునుపు చెప్పినట్లుగా. తర్వాత కర్తృగళ, అలాగే అంటే ఈ కర్త, కర్మ, క్రియ వీరిలో 3 రూపాలు. ఈ విధంగా తాను అనవరత ఎల్లప్పుడూ వ్యాపించి ఉండి తన్న చింతిసువ సంతాను, తనను చింతించేటటువంటి, తనను ధ్యానించేటటువంటి, తనను స్మరించేటటువంటి సంతరను అంటే సజ్జనులను, గురు మధ్వాంతరాత్మక సంతయుసువను, గురువులైన మధ్వాచార్యుల హృదయాంతరంగుడైన భగవంతుడు రక్షిస్తాడు. ఇందులో మరొక విషయాన్ని కూడా సూక్ష్మంగా తెలియజేస్తూ ఉన్నారు దాసరాయలు. మనము చేసేటటువంటి ప్రతి క్రియను ఆచరించేటప్పుడు ఈ పంచరూపాలను స్మరించి చేయాలి అనేది ఎంతటి ముఖ్య విషయమో
దీని తరువాత ప్రతి కర్మను ఆచరించేటప్పుడు ఆ ఆచరణ ప్రారంభానికి తరువాత ముగిసిన తరువాత భగవంతుని యొక్క స్మరణ చేయాలి. చివరకు భగవంతునికి ఆ కర్మను సమర్పించాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగవత ధర్మం, ప్రధానమైన భాగవత ధర్మం. కర్మను కర్మను శ్రద్ధతో ఆచరించడం ఒక ఎత్తు, ఆ ఆచరించినటువంటి కర్మను భగవంతునికి సమర్పించడం మరొక ఎత్తు. పుణ్యాన్ని సంపాదించడం ఒక ఎత్తు, ఆ పుణ్యాన్ని మనము దక్కించుకునేటట్లుగా చేయడం మరొక ఎత్తు. డబ్బును సంపాదించడం ఒక ఎత్తు, డబ్బును రక్షించుకోవడం మరొక ఎత్తు కదా. అదేవిధంగా డబ్బును సంపాదించడానికి ఎంత కష్టపడతామో, కష్టపడి సంపాదించిన ధనాన్ని రక్షించుకోవడానికి అంతే కష్టపడతాం. ఎక్కడ పెట్టాలి డబ్బు, ఏ బ్యాంకులో పెట్టాలి, ఎక్కడ వడ్డీ ఎక్కువగా వస్తుంది, లేదా షేర్లలో పెట్టాలా, ఎలా చేస్తే ఇది ద్విగుణీకృతం అవుతుంది, ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం ధనం గురించి. కానీ మనం సంపాదించే పుణ్యాన్ని గురించి మాత్రం మనం ఆలోచించాం. అసలు పుణ్యాన్ని సంపాదించడమే కష్టము, సంపాదించిన పుణ్యాన్ని రక్షించుకోవడం మరింత కష్టం. ఎందుకంటే ఆ పుణ్యాన్ని మనం సంపాదించిన తర్వాత ఆ పుణ్యాన్ని దోచుకోవడానికి దొంగలు తయారై ఉంటారట, బ్రహ్మరాక్షసులు తయారై ఉంటారు. ఎప్పుడెప్పుడు వీరి పుణ్యాన్ని దోచుకుందామని, ఎలాగైతే లౌకికమైన ధనాన్ని దొంగలించడానికి దొంగలు ఎలా సిద్ధంగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏ విధంగా ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయాయి కదా, దాన్ని మించినటువంటి దొంగలు బ్రహ్మరాక్షసులు. అంటే మనము చేసిన పుణ్యాన్ని హరించేటటువంటి బ్రహ్మరాక్షసులు ఉన్నారు. ఎప్పుడు హరిస్తారు, ఎప్పుడు మన పుణ్యం ఖర్చు అవుతుంది అని అంటే, మనము పుణ్యాన్ని ఆచరించేటప్పుడు, కర్మను ఆచరించేటప్పుడు ఆ కర్మను సరిగ్గా ఆచరించకపోతే, శాస్త్రోక్త విధానంలో ఆచరించకపోతే, లేదా ఆచరించినటువంటి కర్మాన్ని భగవంతునికి సమర్పించకపోతే అదంతా ఈ దొంగల పాలవుతుంది, బ్రహ్మరాక్షసుల పాలైపోతుంది. అందుకే తప్పకుండా కర్మను చేసిన తరువాత అనేన కర్మణ, సంధ్యావందనం చేస్తే ఏమంటాము, అనేన సంధ్యావందనాఖ్య కర్మణ చెప్తాం కదా. భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణ ప్రియతాం. ఇది భగవంతునికి సమర్పించాలి తప్పకుండా. భగవంతుడనే బ్యాంకులో దాచిపెట్టాలి పుణ్యాన్ని, లేకపోతే అది వ్యర్థమైపోతుంది. ఆ పుణ్యాన్ని మనకు కావలసినప్పుడు భగవంతుడు మనకు అందిస్తాడు. ఎప్పుడు మనకు అవసరమవుతుందో మనకే తెలియదు. కనుక భగవంతుడు, కరుణామయుడైనటువంటి భగవంతుడు మన పుణ్యాన్ని స్వీకరించి దాన్ని దాచిపెట్టి మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి మనల్ని రక్షిస్తాడు. కనుక మనము చేయవలసింది ఏమిటి అంటే, ప్రతి కర్మ, చిన్న కర్మ కానీ పెద్ద కర్మ కానీ, ప్రతి కర్మను ఆచరించిన వెంటనే ఆ భగవంతుని సమర్పించాలి. సమర్పించడం కూడా కేవలం కృష్ణార్పణమస్తు అంటే చాలదు, త్రూ ప్రాపర్ ఛానల్ అప్పగించాలి దాన్ని భగవంతునికి. ఎలా మనము ఈ అడ్రస్ వేసేటప్పుడు పోస్టల్ అడ్రస్లో పిన్ కోడ్ వేస్తాం, ఎందుకు, సరిగ్గా అదే ప్రాంతానికి తప్పకుండా వెళ్ళాలి, వేరే ప్రాంతానికి వెళ్ళకూడదు. పిన్ కోడ్ వేస్తే కరెక్ట్గా ఆ పోస్ట్ మ్యాన్ తీసుకుని వెళ్ళిస్తాడు. ఆ విధంగా అక్కడ పిన్ కోడ్ ఎలా వాడతామో ఇక్కడ కూడా మనం సమర్పించేటప్పుడు భగవంతునికి కృష్ణార్పణమస్తు అంటే చాలదు, భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అనాలి. ఈ భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత అనేది పిన్ కోడ్, అంటే కరెక్ట్గా వెళుతుందన్నమాట. అడ్రస్ సరి అయిన ఆ విలాసానికి అది వెళ్ళి చేరుతుంది. లేదా అంటే ఆ ఫలితం ఎవరెవరో తీసుకుని వెళ్ళిపోతారు. సరిగ్గా భగవంతునికి అందాలి అంటే ఆ వాయుమూర్తి మధ్వాంతరాత్మక, గురు మధ్వాంతరాత్మక సంతైసువన్, గురువులైన జగద్గురువులైన ఆ మధ్వాచార్యుల అంతర్యామి అయిన భగవంతునికి సమర్పించినప్పుడు మాత్రమే ఆ పుణ్యం రక్షింపబడుతుంది. ఆ పుణ్యానికి సరి అయిన ఫలితం మనకు దక్కుతుంది అన్నమాట. అందుకే దాసవరులు ఏం చెప్తూ ఉన్నారు, గురు మధ్వాంతరాత్మక సంతైసువను, మధ్వాంతర్యామిగా ఉండి ఆ విధంగా ఎవరైతే సమర్పిస్తారో వారిని సంతైసువను అంటే సంతోషపరుస్తాడు. మళ్ళీ ఆ పుణ్యాన్ని మనకు కావలసిన సమయంలో మనకు అందజేసి మనల్ని రక్షిస్తాడు. సంతత అఖిలార్థగళ పాలిసి ఇహ పరంగళలి, ఎల్లప్పుడూ సంతత, ఎల్లప్పుడూ ఇహ పరంగళ, ఈ లోకంలో పరలోకంలో రెండింటిలో కూడా, రెండు లోకాలలో కూడా సుఖాన్ని మనకు ఇస్తాడు. సంతత అఖిలార్థగళ పాలిసి, సమస్త పురుషార్థాలను
మనకు అనుగ్రహించి ఎక్కడ ఇహ పరంగళలి, ఇహ అంటే ఈ లోకంలో, పరంగళలి అంటే పరత్ర వేరే లోకంలో, స్వర్గాది లోకాల్లో కూడా ఈ పుణ్యఫలాన్ని మనకు అందజేసి భగవంతుడు రక్షిస్తాడు. దానికి మనం చేయవలసింది ఏమిటి? 2 పనులు. ఒకటి విహితమైన కర్మను నిష్కామనగా ఆచరించడం ఒకటి, ఆ ఆచరించిన కర్మను మధ్వాంతరాత్మకుడైన భగవంతునికి సమర్పించడం మరొకటి. ఈ 2 పనులు మనము తప్పకుండా చేయాలి. అందుకే ఈ శ్రాద్ధ కర్మ కూడా అంతే. చేసిన తరువాత ఆ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవుడు, ఆ వసురుద్ర ఆదిత్య అంతర్యామి అయిన, భారతీరమ ముఖ్య ప్రాణాంతర్యామి అయిన ఆ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాత్మకుడైన భగవంతునికి ఆ పుణ్యఫలాన్ని సమర్పించాలి. అప్పుడే అది మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది అనే ఒక అనుసంధానాన్ని కూడా ఈ పద్యంలో మనకు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ పద్యం చూడండి, అర్థమవుతుంది. తంతు పటదందలి లక్ష్మీకాంత పంచాత్మక నినిసి వసు కంతుహర రవి ಕರ್ತೃಗಳೊಳಗಿದ್ದು ಅನವರತ ತನ್ನ ಚಿಂತಿಸುವ ಸಂತರನು ಗುರು ಮಧ್ವಾಂತರಾತ್ಮಕ ಸಂತೈಸುವನು ಸಂತತ ಅಖಿಲಾರ್ಥಗಳ ಪಾಲಿಸಿ ఇహ పరంగళలి. కనుక ఈ అనుసంధానాన్ని మనము చేయాలి. అంటే భగవంతునికి సమర్పించడం అనే ఒక గొప్ప ధర్మాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. దీని తర్వాత ఈ 5వ పద్యంలో ఏం చెప్తూ ఉన్నారు? ఆ శ్రాద్ధాన్ని ఏ విధంగా ఆచరిస్తే భగవంతునికి ప్రీతి కలుగుతుంది, ఆచరించే వారి యొక్క మహత్వం ఏమిటి అనే దాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ತಂದೆ ತಾಯಿಗಳ ಪ್ರೀತಿಗೋಸುಗ ನಿಂದ್ಯ ಕರ್ಮವ ತೊರೆದು ವಿಹಿತಗಳೊಂದು ಮೀರದೆ ಸಾಂಗ ಕರ್ಮಗಳಾಚರಿಸುವವರು ವಂದನೀಯರಾಗಿಳೆಯೊಳಗೆ ದೈನಂದಿನದಿ ದೈಶಿಕ ದೈಹಿಕ ಸುಖದಿಂದ ಬಾಳ್ವರು ಬಹುದಿವಸದಲ್ಲಿ ಕೀರ್ತಿಯುತರಾಗಿ. ತಂದೆ ತಾಯಿಗಳ ప్రీతిగోసుగా, ఈ శ్రాద్ధాన్ని ఆచరించడం దేని కొరకు? తందె తాయిగళ ప్రీతిగోసుగా, తల్లిదండ్రుల తల్లిదండ్రుల ప్రీతిగోసుగా, వాళ్లకు ప్రీతి కలగాలి, వాళ్లకు సద్గతి కలగాలి అనే ఒక భావనతో వారి ప్రీతి కొరకు ఆచరించాలి. ఆచరించడం ఎలా ఆచరించాలి? నింద్య కర్మవ ತೊರೆದು ವಿಹಿತಗಳೊಂದು ಮೀರದೆ సాంగ కర్మಗಳಾಚರಿಸುವವರು. 3 పనులను చెబుతూ ఉన్నారు. శ్రాద్ధాన్ని ఆచరించేటప్పుడు 3 రీతులుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటేమిటి అంటే నింద్య కర్మవ ತೊರೆದು ఒకటవది, విహిత కర్మಗಳೊಂದು మీరదే రెండవది, సాంగ కర్మಗಳಾಚರಿಸುವವರು ఇది మూడవది. అంటే నింద్య కర్మవ ತೊರೆದು, శ్రాద్ధకర్మను ఆచరించేటప్పుడు, ఇది శ్రాద్ధకర్మ అని ఒకటే కాదు, ప్రతి సత్కర్మలో ప్రతి ధర్మాన్ని ఆచరించేటప్పుడు కూడా ఈ 3ంటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఏమిటి? నింద్య కర్మవ ತೊರೆದು, నింద్యములైన కర్మలు. నింద్య కర్మలు అంటే అర్థం ఏమిటి? దేన్ని చేయవద్దు అని చెబుతారో అవి నింద్య కర్మలు. నింద్య అంటే నిందింపదగినవి, నిందించుటకు యోగ్యమైనవి అని అర్థం. ఏ కర్మను నిందిస్తారో పండితులు, సజ్జనులు, శాస్త్రము ఏ కర్మలను నిందిస్తారో అవి నింద్య కర్మలు, వాటిని చేయకూడదు. నింద్య కర్మవ ತೊರೆದು, ತೊರೆದು అంటే దాన్ని విడిచిపెట్టి. శ్రాద్ధాన్ని ఆచరించేటప్పుడు అనేక నింద్య కర్మలు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టాలి. ఎన్నెన్నో నియమాలను చెప్పారు, ఇవి చేయండి, ఇవి చేయవద్దండి, డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా, ఆ విధంగా చేయవద్దండి, చాలా పనులు చేయవద్దండి అని చెప్పారు. శ్రాద్ధాన్ని ఆచరించాలి అంటే వెనకటి రోజు భోజనం చేయకూడదు, ఏకభుక్తం ఉండాలి. సో వెనకటి రోజు భోజనం చేయవద్దండి. శ్రాద్ధము చేసినటువంటి రోజు కూడా ఏకభుక్తము, రాత్రి భోజనం చేయవద్దండి. అలాగే అనేక ఇతర భోగాలను అనుభవించవద్దండి. ఇంకా భూషయ్య చేయమని చెబుతారు, నేలపైన పరుండండి, బ్రహ్మచర్యాన్ని ఆచరించండి. ఇటువంటి అనేక కర్మలను చెప్పారు. నింద్య కర్మవ ತೊರೆದು, ఆ నింద్య కర్మలన్నింటినీ వదిలిపెట్టాలి. శ్రాద్ధం నాడు శ్రాద్ధం చేసే సమయంలో బయట లౌకిక వార్తలన్నింటినీ కూడా విడిచిపెట్టండి. శ్రాద్ధం చేసేటప్పుడు ఏదేదో మాట్లాడుకుంటూ, ఏదో లౌకిక విషయాలు మాట్లాడుకుంటూ, అదేమైంది, ఇదేమైంది, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఆ టీవీ ఛానల్ ఏం జరిగింది,
అక్కడేం న్యూస్ వచ్చింది, ఇక్కడేం న్యూస్ వచ్చింది, ఇవి కాదు మాట్లాడవలసింది. భగవంతుని గురించి మాట్లాడాలి. భగవంతుని యొక్క మహిమలను గురించి చింతిస్తూ ఆచరించాలి. కనుక లౌకికమైన కర్మలను, లౌకికమైనటువంటి మాటలను మాట్లాడితే అది ఒక నింద్య కర్మ. దాన్ని వదిలిపెట్టండి. క్రోధాన్ని వదిలిపెట్టండి. కోపగించుకోకూడదంట. కోపం వస్తే ఆ ఫలితంలో సగం ఫలితం వెళ్ళిపోతుంది మనకు. అది దేవపూజా సందర్భం కావచ్చు, పితృయజ్ఞం కావచ్చు, ఆ దేవతా కార్యాన్ని కానీ పితృకార్యాన్ని కానీ ఆచరించేటప్పుడు కోపగించుకోకూడదంట. కానీ మన కర్మ ఏం చేయాలి? అప్పుడే కోపం వస్తుంది. కనుక ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలట. ఆ నింద్య కర్మ, ఇవన్నీ నింద్య కర్మలు. ఏవేవి చేయవద్దండి అని చెబుతారో వాటిని వదిలేసేయాలి. నిషిద్ధమైనటువంటి పదార్థాలను స్వీకరించవద్దు. తర్వాత శుచిర్భూతుడు కాకుండా శ్రాద్ధాలను చేయకూడదు. అత్యంత శుచిర్భూతుడుగా చేయాలి. ఈ విధంగా అనేక నింద్య కర్మలు ఉన్నాయి. వాటిని తొరెదు విహితగళొందు మీరదే. అలాగే ఏవి చేయవద్దండి అంటారో వాటిని వదిలిపెట్టాలి. ఏవి చేయండి అంటారో వాటిని ఆచరించాలి. మనం ఏమేమి చేయమని చెప్పారు? ఆ శ్రాద్ధం యొక్క రోజు శుచిర్భూతులుగా స్నానం చేయాలి. శుచిగా మనము శ్రాద్ధాన్ని ఆచరించాలి. ఎక్కడి నుంచో వచ్చి ప్యాంటు షర్టు వేసుకొని చేస్తాము, మనము చేయలేం కదా. దానికి తగిన వేషధారణ ఉంటుంది. తగిన విధంగా మడితో చేయాలి శ్రాద్ధాన్ని. దైవ కార్యాల్లో ఒకంత ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, కానీ పితృకార్యాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి అని చెబుతారు. అందుకే దానికి శ్రాద్ధం అని పేరు. శ్రద్ధగా చేయండి. మడి మైల ఆచరిస్తూ మడితో చేయాలి, శుద్ధంగా చేయాలి. భావశుద్ధి, అది బహిశుద్ధి కానీ అంతఃశుద్ధి కానీ. బహిశుద్ధి శుచిర్భూతుడుగా స్నానం చేసి మడితో చేయాలి. అంతఃశుద్ధిగా చేయాలి. అంటే ఆ భగవంతుని యొక్క అనుసంధానంతో, భక్తితో ఆ పితృదేవతల మహత్వాన్ని స్మరించుకుంటూ ఆచరించాలి. ఇలా అంతఃశుద్ధి బహిశుద్ధి రెండింటినీ మనం ఆచరించాలి. ఆ శ్రాద్ధ సమయంలో ఏమేమి చేయమని చెప్పారు? విష్ణు సహస్రనామం పారాయణం చెప్తారు, కాటకోపనిషత్తు యొక్క పారాయణం చెప్పారు, భగవద్గీత పారాయణం చెప్పారు. అవన్నీ ఆ పిండ ప్రదాన సమయంలో, బ్రాహ్మణ భోజన కాలంలో వీటిని ఆచరించాలి. ఇలా విహిత కర్మలు అని ఏవేవి చెప్పారు వాటిని ఆచరించాలి. ఏ ఏ పదార్థాలను ఉపయోగించాలి, ఏ పదార్థాలను వాడాలి, దేన్ని వాడకూడదు, వీటిని తెలుసుకోండి. అవన్నీ తెలుసుకొని ఆ శ్రాద్ధ సమయంలో మీరు ఆచరించాలి. విహితగళొందు మీరదే సాంగ కర్మಗಳು ఆచరిಸುವವರು. తర్వాత మూడవది సాంగ కర్మలు. అంటే కర్మలను సాంగోపాంగంగా ఆచరించాలి. అంటే ఏది లోపం లేకుండా ఆచరించాలి. ప్రతిదానికి ఇప్పుడు ఉదాహరణకు పూజ చేస్తూ ఉన్నాం, వినాయక పూజ చేస్తూ ఉన్నాము. దాంట్లో ఏం చేస్తాము? వస్త్రం సమర్పయామి, ఆభరణాన్ని సమర్పయామి. అన్నింటికీ అక్షతలే పాపం. అన్నింటికీ వస్త్రార్థే, ఆభరణార్థే, యజ్ఞోపవీతార్థే అక్షతాన్ని సమర్పయామి అంటే మంత్రం ఉంటుంది, కానీ అక్కడ కర్మ ఉండదు. ఏ పదార్థాలు ఉండవు. కేవలం ఒక ఆ మంత్రాక్షతలను పెట్టుకొని మొత్తం ఆ మంత్రాక్షతల్లోనే మనం ముగించేస్తాం. ఇది సాంగోపాంగ కర్మలు అని వాటిని పిలవరు. సాంగ కర్మలు అంటే అంగముతో సహితంగా ఏ అంగలను చెప్పారో, ఏ అంగములను ఆచరించాలని చెప్పారో, ఆ కర్మకు ఏ అవయవాలు ఉన్నాయో వాటిని సాంగముగా పరిశుద్ధితో, ద్రవ్యాలను పరిశుద్ధిగా మనము సంపాదించుకొని ఆ ద్రవ్యములతో చెప్పిన కనీసం యజ్ఞోపవీతం అంటే యజ్ఞోపవీతం ఉండాలి, ఆభరణము అంటే ఏదో ఒక ఆభరణం వేయాలి, వస్త్రము అంటే ఏదో ఒక వస్త్రం కప్పాలి, లేదా పత్తి వస్త్రాన్ని వేయాలి. ఈ విధంగా ఏ కర్మలను చెప్పారో, వేటిని సాంగముగా ఆచరించాలని చెప్పారో వాటిని శ్రద్ధగా సాధ్యమైనంత వరకు యథాశక్తి మనము ఆచరించాలి. నైవేద్యము ఏదో ఒకటి శక్తి మేరకు నైవేద్యాన్ని పెట్టి సమర్పించడము. ఈ విధంగా సాంగ కర్మಗಳು, కర్మలను సాంగముగా ఆచరించండి. ఇలా 3 రీతులుగా కర్మను ఆచరించేటప్పుడు మనకు మనం శ్రద్ధను తీసుకోవాలి. ఏమిటి? 1 నింద్య కర్మలను వదలాలి, విహిత కర్మలను ఆచరించాలి, తర్వాత కర్మ సాంగముగా చేయాలి. దానికి ఏమేమి అంగములు ప్రతి ఒక్క పూజకు, అది గౌరీ పూజ కావచ్చు, వినాయక పూజ కావచ్చు, అనంతవ్రతం కావచ్చు, విష్ణు పంచక వ్రతం కావచ్చు, విష్ణు పంచకం కావచ్చు, వేరే ఏ పూజ అయినా కావచ్చు, లేదా నిత్యకర్మానుష్ఠాన పరంగా చేసేటటువంటి దేవుని పూజ కావచ్చు, లేదా శ్రాద్ధకర్మ కావచ్చు. ప్రతి పూజకు, ప్రతి యజ్ఞానికి ఏ పదార్థాలను చెప్పారో వాటిని సాధ్యమైనంత వరకు మనము సంపాదించుకొని సాంగముగా కర్మలను ఆచరించాలి. ఈ విధంగా సాంగ కర్మಗಳು ఆచరిಸುವವರು ఇటువంటి వారు వందనీయరాగి ఇಳಿಯೊಳಗೆ దైనందినది. వందనీయరాగి, అటువంటి వారు వందనీయులు అవుతారు. ఎవరైతే ఈ విధంగా
కర్మలను సాంగముగా ఆచరిస్తారో వారు వందనీయులు. లోకములో వారికి గౌరవం పెరుగుతుంది, ఇహపర సుఖము వారికి లభిస్తుంది, వందనీయులవుతారు. వేరే వారందరూ ఇతన్ని గౌరవిస్తారు. ఎందుకు? ఇతడు చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ప్రభావం వల్ల. వారిని మనం నమస్కరించాలి అంతటి పుణ్యం చేసినందుకు. ఎందుకు? వారు వందనీయులు. వందనీయరాగి ఇಳೆಯೊಳಗೆ అంటే ఈ భూమి యందు ದೈನಂದಿನದಿ ದೈಹಿಕ ದೈಹಿಕ ಸುಖಗಳಿಂದ ಬಾಳುವರು. వారు దైహిక అంటే దేశానికి సంబంధించిన, దైహిక అంటే దేహానికి సంబంధించిన సుఖದಿಂದ బాಳುವರು. ఇటువంటి వారు ఎవరైతే ఈ కర్మలను, పితృకర్మను శ్రద్ధగా సాంగోపాంగముగా ఆచరిస్తారో వారు ఈ భూమి యందు ప్రతినిత్యము దేశానికి సంబంధించి, దేహానికి సంబంధించి సుఖములను అనుభవిస్తారు. దేశాన్ని గురించి అంటే మంచి దేశంలో, శుభ్రమైనటువంటి దేశంలో వారి యొక్క జన్మ కలుగుతుంది. మంచి దేశంలో వారు పుడతారు. మంచి దైహిక సుఖాన్ని అనుభవిస్తారు. అంటే దేహము ఆరోగ్యంగా ఉండి ఎటువంటి రోగాలు లేకుండా, దేహము సాధనకు ఉపయోగపడేటట్లుగా మనకు సహకరిస్తుంది. ఎంత మనం చూస్తూ ఉంటాం, మనకు ధర్మము చేయాలనే ఒక ఆసక్తి ఉన్నప్పటికీ దేహం సహకరించదు. కొంతమందికి దేహమంతా రోగాలమయం. అలా ఉంటే ఏమి సాధనను ఆచరిస్తారో చెప్పండి. కనుక ఆ సాధన శరీరము ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమే. సరి అయినటువంటి దేశం దొరకడం ముఖ్యమే. పూజ చేద్దామని ఏం చేద్దామండి, మా ఊర్లో 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి, పూజను ఏం చేస్తాము అని అంటూ ఉంటారు చాలామంది. ఆ విధంగా నీళ్లు బాగా దొరకాలి. మనకు పూజ చేయాలంటే నీళ్లు దొరకాలి, దానికి తగినటువంటి వాతావరణం ఉండాలి, పూజ చేయడానికి తగినటువంటి స్థలం దొరకాలి మనకు. ఇవన్నీ దేశానికి సంబంధించిన సుఖము, దేహానికి సంబంధించిన సుఖము. ఇవన్నీ మనకు దొరకాలి అంటే కూడా దానికి వెనుక మన పుణ్యం ఉండాలి. పుణ్యం లేకుండా మనకు ఏది దక్కదు. పూర్వజన్మల్లో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, మనం చేసిన పుణ్యమే మనకు అనుకూలతను సంపాదించి పెడుతుంది. ప్రతిదానికి పుణ్యం కావాలి. కనుక మనకు ఏది లభించలేదు అంటే దాని అర్థం ఏమిటి? దానికి కావలసిన పుణ్యాన్ని మనం చేయలేదు అని అర్థం. కనుక మంచి దేశం దొరకాలన్నా, మంచి దేహం మనకు లభించాలన్నా, ఆరోగ్యం మనకు దక్కాలన్నా అన్నింటికీ పుణ్యమే కారణం. కనుక ఇటువంటి శ్రాద్ధ కర్మలను, ఈ విహిత కర్మలను శ్రద్ధతో ఆచరించినప్పుడు ఆ పుణ్య ప్రభావం వల్ల మనకు దైహిక సుఖం దొరుకుతుంది, దైహిక సుఖం కూడా దొరుకుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. దైహిక సుఖದಿಂದ బాಳುವರು. బహుదినదలి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, చాలా కాలం పాటు, చిరకాలము ఈ దేహ సుఖంతో, దేశ సుఖంతో వాళ్ళు కీర్తియుతరాగి, కీర్తిమంతులు అవుతారు. అందరూ పొగుడుతారు ఇతని యొక్క కీర్తిని. ఇది ఒక సంపద. కీర్తి అనేది కూడా ఒక సంపద. కనుక వాళ్ళు అంటే మీ ఇంతకుముందు చెప్పారు కదా, ఇహపరంగళలి అని. ఈ లోకంలో పరలోకంలో కూడా వారు సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్పారు కదా. కనుక ఇక్కడ ఈ పద్యంలో ఈ లోకంలో అనుభవించేటటువంటి సుఖాన్ని గురించి చెబుతూ ఉన్నారు. ఎవరైతే పితృకర్మను, పితృయజ్ఞాన్ని సాంగముగా ఆచరిస్తారో వారు ఈ లోక సుఖాన్ని అనుభవిస్తారు. ఈ లోక సుఖం అంటే ఏమిటి? దైహిక సుఖము, దైహిక సుఖము, తర్వాత బహుకాలము సుఖముగా ఉండడము, కీర్తి రావడం, మంచి పేరు వస్తుంది. అందరూ నలుగురు ఇతని గురించి మంచిగా అనుకుంటూ ఉంటే ఇతడు సుఖపడతాడు కదా, ఇతనికి ఆనందం కలుగుతుంది కదా. ఇది ఒక సుఖము. కనుక ఇహ పరంగళలి అని చెప్పిన దాంట్లో ఇహలోక సుఖాన్ని ఇతడు యథాయోగ్యంగా అనుభవిస్తాడు అనే విషయాన్ని ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఇప్పుడు పద్యం చూడండి, ఒకసారి అర్థమవుతుంది. ತಂದೆ ತಾಯಿಗಳ ಪ್ರೀತಿಗೋಸುಗ ನಿಂದ್ಯ ಕರ್ಮವ ತೊರೆದು ವಿಹಿತಗಳೊಂದು ಮೀರದೆ ಸಾಂಗ ಕರ್ಮಗಳಾಚರಿಸುವವರು ವಂದನೀಯರಾಗಿಳೆಯೊಳಗೆ ದೈನಂದಿನದಿ ದೈಹಿಕ ದೈಹಿಕ సుఖದಿಂದ బాళ్వరు బహుదివసదలి కీర్తియుతరాగి. ఈ విధంగా ఆ పితృయజ్ఞాన్ని ఆచరించిన వారు ఇహలోక సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్పి మరొక అనుసంధానాన్ని, శ్రాద్ధాన్ని ఆచరించేటప్పుడు మనము అనుసంధానం చేసుకోవలసిన మరొక విషయాన్ని ఈ 6వ పద్యంలో చెబుతూ ఉన్నారు. అంశాంతర్గతత్రయ హంసవాహన ముఖ్య దివిజర ಸಂಶಯದಿ ತಿಳಿದಂತರಾತ್ಮಕ ಶ್ರೀ ಜನಾರ್ದನನ ಸಂಸ್ಮರಣೆ ಪೂರ್ವಕದಿ ಷಡಧಿಕ ತ್ರಿಂಶತಿತ್ರಯ ರೂಪಗಳರಿತು ವಿಪಾಂಸಗನ
పూజిಸುವವರೆ కృతార్థరెనిసువరు. మరొక గొప్ప అనుసంధానాన్ని ఈ పద్యంలో చెప్తూ ఉన్నారు. అంశాంతర్గత త్రయ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వసురుద్ర ఆదిత్య దేవతలను మనం అనుసంధానం చేసుకోవాలి. పితృపితామహ ప్రపితామహ వీరి యందు వసురుద్ర ఆదిత్య దేవతలు ఉన్నారు. వారి యందు ప్రద్యుమ్న సంఘర్షణ వాసుదేవ రూపి అయిన భగవంతుడు ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. దాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అంశ అంతర్గత త్రయ, ఈ మూడు రూపాలను గురించి కూడా మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అంశి రూపము, అంశ రూపము, అంతర్గత రూపము అనే త్రయ, ఈ మూడు. అంశ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు దేవతలు అంశ రూపంలో ఉంటారు. అంటే ఇప్పుడు మనము ఇక్కడున్నాము, నేను నా ఇంట్లో ఉన్నాను అంటే అర్థం ఏమిటి? నేను వేరే చోట లేను అని అర్థం. ఎందుకు? నేను ఒకే చోట ఉండగలను, ఇక్కడ ఇంకో చోట అలా 2-3 చోట్ల నేను ఉండలేను కదా. కానీ దేవతలు అలా కాదు, వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇంకో చోట ఉంటారు, అన్ని దేశాలలో వాళ్ళు ఉంటారు. ఎందుకు? అది వారి యొక్క శక్తి. అటువంటి దేవతలను సాంశులు అంటారు, అంటే అంశ సహితంగా ఉండేవాళ్ళు. దేవతలు సాంశ స్వరూపులు, అంటే అంశముతో కూడిన. అంశ అంటే విభాగము. వారి యొక్క శరీరము, వారి యొక్క దేహము అనేక విభాగాలుగా ఏర్పడి ఆ విభాగాలు అన్ని చోట్ల వ్యాప్తమై ఉంటాయి. ఇది అద్భుతమైనటువంటి ఆ యోగ శక్తి, వారికి ఉండేటటువంటి యోగ శక్తి అది. కనుక ఇప్పుడు దేవేంద్రుడు ఉన్నాడు, స్వర్గలోకాధిపతి, దేవాధిపతి దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు స్వర్గలోకంలో ఉన్నాడు. ఆ దేవేంద్రుడే అర్జునునిగా అవతరించాడు, అవునా? మరి ఆ దేవేంద్రుని యొక్క మూల రూపానికి అంశి అని పిలుస్తారు. అతడు అర్జునునిగా అవతరించాడు. ఈ అర్జున రూపాన్ని అంశ రూపము అని అంటారు. కనుక దేవతలకు అంశి రూపము, అంశ రూపము ఉంటుంది. అంటే మూల రూపము, ఆ మూల రూపము నుంచి బయటికి వచ్చినటువంటి అవతార రూపం. అంటే అర్జునుడు ఇక్కడికి వచ్చాడు అంటే అలాగైతే స్వర్గలోకంలో ఇంద్రుని పోస్ట్ ఖాళీ అయిపోయిందా? ఇంద్రుడు అక్కడ లేడా అంటే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇంద్ర రూపంలో ఉన్నాడు, అర్జునుని రూపంలో ఉన్నాడు. మన యందు తత్వాభిమానిగా మన శరీరంలోనూ ఉన్నాడు, ప్రతి జీవి యొక్క శరీరంలోనూ ఉన్నాడు. తత్వాభిమాని దేవతలు, మహానుభావులు ఇన్ని కోట్ల అనంతమైన జీవరాశుల యొక్క ప్రతి శరీరంలో వాళ్ళు ఈ తత్వాలను, మన ఇంద్రియాలను ప్రేరేపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ సాంశులు అన్నమాట. కనుక ఈ రూపాలను మనం తెలుసుకోవాలి. దేవతలు, అంశి దేవతలు, అంశదేవతలు మూల రూపంలో ఉండి వాళ్ళు అనుగ్రహం చేయడం కొరకు మనలో కూడా ఉండి అంశ రూపంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు వసురుద్ర ఆదిత్య దేవతలను ఆహ్వానించాము అంటే అర్థం ఏమిటి? వేరే వాళ్ళు మూల రూపంలో లేరని అర్థమా? మూల రూపంలో ఉండి అంశ రూపంలో ఇక్కడికి వచ్చారు. మనము పూజ చేస్తూ ఉంటే ఒక రూపంతో వచ్చి మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చి సన్నిహితులై ఉన్నారు. కనుక అది అంశి రూపము, ఇది అంశ రూపము. అంతర్గత రూపము, వారి యందు అంతర్గతునిగా ఉండేటటువంటి భగవంతుని రూపం. ఈ అనుసంధానాన్ని మనం తప్పకుండా చేయాలి. అంటే ఇక్కడ ఎవరిని అయితే మనం ఆహ్వానిస్తామో, ఎవరు ఇక్కడ సన్నిహితులై ఉన్నారో వారు వారి యొక్క మూల రూపము యొక్క చింతన చేయాలి. ఆ మూల రూపంలో ఉన్నారు, ఇక్కడ అంశ రూపంలో వచ్చారు. వారి యందు అంతర్గతుడై భగవంతుడు మూల రూపంతో అనేక అవతార రూపాలతో, బింబ రూపాలతో ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనలోనూ ఉన్నాడు, వారి యందు ఉన్నాడు. ఇది భగవంతుని యొక్క అంతర్గత రూపం. ఇలా అంశి, అంశ, అంతర్గత ఈ మూడు రూపాల గురించి మనము అనుసంధానం చేసుకోవాలి. అది ఏదే పూజ కానీ, ప్రతిమార్చన చేస్తూ ఉన్నాము, దేవుని పూజ చేస్తూ ఉన్నాము, భగవంతుడు అందులో సన్నిహితుడై ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, ప్రతిమలోనూ ఉన్నాడు, పూజా సామగ్రులలో భగవంతుడు ఉన్నాడు. ఇలా అన్ని చోట్ల ఉండి ఆ భగవంతుడు తన పూజను తానే చేయించుకుంటూ ఉన్నాడు. మనకేమి శక్తి లేదు పూజ చేయడానికి, భగవంతుడు తానే అన్నింటా ఉండి పూజ చేయించుకుంటూ ఉన్నాడు. ఇలా అంతర్గత రూపాలను చింతించడం చాలా ప్రధానమైనటువంటి విషయం. నేను పూజ చేశాను, నేను ఇంతసేపు పారాయణం చేశాను, నేను ఇంత దాన ధర్మాలను చేశాను అనే ఒక అహంకారం మనలో ప్రవేశించింది అంటే చేసిన పుణ్యకార్యాల యొక్క ఫలితం మనకు దక్కదు, చాలా మనకు నష్టం ఏర్పడుతుంది అన్నమాట. కనుక ఈ అనుసంధానము తప్పనిసరిగా ఉండాలి. భగవంతుడే మనయందుండి చేయిస్తూ ఉన్నాడు. అంతర్గత రూపాలను మనము స్పష్టమైన అనుసంధానంతో భావించాలి మనం. కనుక అంశి,
అంశ, అంతర్గత, త్రయ ఈ 3 రూపాలతో ఉన్నారు. ఎవరు? హంసవాహన ముఖ్య దివిజర. అందరూ దేవతలు. హంసవాహన. హంసవాహన అంటే హంసను వాహనంగా కలిగిన వాడెవరు? బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. హంసవాహన ముఖ్య ఆ బ్రహ్మదేవుడే మొదలైనటువంటి దివిజర. దివిజరు అంటే దేవతలు. బ్రహ్మదేవుడే మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఈ విధంగా అంశ రూపంతో ఉన్నారు అని సంశయది ತಿಳಿದು. సంశయం అంటే డౌట్ అనే అర్థం కాదు. సంశయం అంటే దేహము అని అర్థం. సమ్యక్ క్షేతే అందరూ దేవతలు ఈ శరీరంలో ఉన్నారు కనుక దీనికి సంశయ అని ఒక పేరు శరీరానికి ఉంది. ఈ దేహమునందు ఆ రూపాలను మనం చింతించాలి. సంశయది ತಿಳಿದು అంతరాత్మక శ్రీ జనార్దనన సంస్మరణೆ పూర్వకది. అంతరాత్మకుడైన సర్వాంతర్యామి అయిన విశేషంగా శ్రాద్ధ సమయంలో జనార్దన భగవంతుని యొక్క అనుసంధానాన్ని స్మరణను తప్పకుండా చేయాలి. శ్రాద్ధానికి ఆ మూర్తి, భగవన్మూర్తి, నియంత్రించే మూర్తి స్వామి ఎవరు అంటే జనార్దన మూర్తి. కనుక శ్రాద్ధ సమయంలో జనార్దనుని యొక్క స్మరణ విశేషంగా జరగాలి. అందుకే ఇక్కడ దాసవరులు ఏం చెప్తూ ఉన్నారు? అంతరాత్మక శ్రీ జనార్దనన. జనార్దన అంటేనే పేరేమిటి? జన అర్దన. జన అంటే అర్థం ఏమిటి? జ అంటే జన్మ, జ న అంటే జన్మ లేనివాడు అని అర్థం. జనన మరణాలు లేనటువంటి వాడు భగవంతుడు గనక అతనికి జన అని పేరు. అర్దన. అర్దన అంటే మన సంసారాన్ని మర్దించేవాడు. సంసారాన్ని మర్దించి ఈ చావు పుట్టుకల రూపమైన సంసారాన్ని పరిహరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు గనక భగవంతుడు జన అర్దన, జనార్దన అని అతనికి పేరు. ఇటువంటి విశేషమైన మనము చేసే సాధనలన్నీ దాని కొరకే కదా. సాధన చేసి సంసారాన్ని పరిహరించుకొని మోక్షాన్ని పొందడానికే సమస్త సత్కర్మలను మనం ఆచరిస్తూ ఉంటాం. కనుక విశేషంగా ఈ శ్రాద్ధ సమయంలో ఈ జనార్దన మూర్తి యొక్క స్మరణను మనం చేయాలి. జనార్దన 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 అనే స్మరణంతో శ్రాద్ధాన్ని ఆచరించాలి. అందుకే ఏమంటున్నారు? శ్రీ జనార్దనన సంస్మరణే పూర్వకది. ఆ జనార్దనుని యొక్క స్మరణ పూర్వకంగా షడధిక త్రింశతిత్రయ రూపవరితు. వెనుక చెప్పినట్లుగా షడధిక త్రింశతిత్రయ. త్రింశతి అంటే 30, త్రింశతిత్రయ అంటే 330. 330 అంటే 90. షడధిక 6 ఎక్కువైన 90 అంటే 96. షడధిక త్రింశతిత్రయ రూపవరితు. ఈ విధంగా 96 రూపములను వెనక చెప్పినట్లుగా ఆ అష్టవసువులు అంటే అక్కడ 24 రూపాలు, ఏకాశ రుద్రులు అక్కడ 33 రూపాలు, ద్వాదశ ఆదిత్యులు అక్కడ 36 రూపాలు, తర్వాత కర్త కర్మ క్రియ 3 రూపాలు, మొత్తానికి 96 ఈ షణ్ణవతి ఆ 96 రూపములను తెలుసుకొని వాటి యొక్క అనుసంధానంతో విశేషంగా అందరి యందు అంతర్యామిగా ఉండే శ్రాద్ధమూర్తి అయిన జనార్దనుని యొక్క సంస్మరణతో ఎవరైతే విపాంసగన పూజిసువవరే కృతార్థరెనిసువరు. ఈ విధంగా ఆ విపాంసగన, విపాంసగ అంటే వి అంటే పక్షి అని అర్థం. విప అంటే పక్షుల యొక్క రాజు, ప అంటే పాలించేవాడు, రాజు అని అర్థం. విప అంటే పక్షుల రాజు అంటే గరుడు అని అర్థం. విప అంటే గరుడు. విపాంసగ, విప గరుడు, అంశ అంటే అతని యొక్క భుజము పైన గమనించేవాడు, అధిరోహించి పయనించేవాడు అంటే గరుడారూఢుడైన భగవంతుడు అని అర్థం. విపాంసగ అంటే గరుడారూఢుడైన ఆ భగవంతుని ఎవరైతే పూజిసువవరే, ఎవరైతే ఈ అనుసంధానంతో ఆ గరుడధ్వజుడైనటువంటి గరుడ వాహనుడైనటువంటి భగవంతుని పూజిస్తారో వారే కృతార్థరెనిసువరు. వారే నిజంగా కృతార్థులు. కృతార్థులు అంటే ఏమిటి అర్థము? ప్రయోజనాన్ని సాధించిన వారు, పురుషార్థాన్ని సాధించిన వారు అని అర్థం. కృతం అర్థం యైహి, ఎవరైతే అర్థాన్ని ప్రయోజనాన్ని సాధించారో వాళ్ళు కృతార్థులు అని అంటుంటాం కదా. కృతార్థుడవయ్యావయ్యా అని అంటే ఏమిటి? నువ్వు ప్రయోజనాన్ని సాధించావు అని అర్థం. అలాగే ఈ శ్రాద్ధము యొక్క ప్రయోజనం మనకు దక్కాలి అంటే ఇటువంటి అనుసంధానాన్ని మనము ఉంచుకోవాలి. ఆ జనార్దనుని యొక్క ఆ గరుడవాహనుడైన భగవంతుని యొక్క అనుసంధానాన్ని ఈ విధంగా చేసి ఎవరైతే పూజిస్తారో వారే కృతార్థులు. అంటే ఇటువంటి అనుసంధానం వస్తే కృతార్థులు, రాకపోతే అది వ్యర్థము అనే అర్థంలో
ఇక్కడ ఈ పద్యాన్ని చెబుతూ ఉన్నారు. సరే పద్యం చూడండి. అంశి అంశాంతర్గతత్రయహంసవాహన ముఖ్య దివిజర సంశయది ತಿಳಿದಂತರಾತ್ಮಕ ಶ್ರೀ ಜನಾರ್ದನನ ಸಂಸ್ಮರಣೆ ಪೂರ್ವಕದಿ ಷಡಧಿಕತ್ರಿಂಶತಿತ್ರಯ ರೂಪವರಿತು ವಿಪಾಂಸಗನ పూజిಸುವವರೆ కృతార్థరే నిసువరు. ఈ విధంగా చెప్పిన తర్వాత మరి ఒక అనుసంధానాన్ని, మరికొన్ని రూపాలను స్మరించాలి. ఆ పితృకార్యాన్ని రక్షించేటటువంటి భగవంతుని యొక్క ఉపకారాన్ని స్మరించాలి అనే విషయాన్ని 7వ శ్లోకంలో చెబుతున్నారు. చూడండి. 3,000 ಮೇಲರೆನೂರೈದು ರೂಪದಿ ಜನಾರ್ದನ ಸೂರಿಗಳು ಮಾಡುವ ಸಮಾರಾಧನೆಗೆ ವಿಘ್ನಗಳು ಬಾರದಂತೆ ಬಹುಪ್ರಕಾರ ಖರಾರಿ ಕಾಪಾಡುವನು ಸರ್ವ ಶರೀರಗಳೊಳಿ ಇದ್ದವರವರ ಕೆಸರಿಂದ ಕರೆಸುತ್ತಲೀ. భగవంతుడు ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఏ పనిని ఆచరించడానికి మనకు స్వతంత్రమైన కర్తృత్వం లేదు. భగవంతుడే మన యందుండి శక్తిని ఇచ్చి ఆ పనిని చేయించాలి. ఆ పనికి కావలసిన, సత్కర్మకు కావలసిన సాధనలను అతడే సమకూర్చాలి. ఆ కర్మను అతడే నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయించాలి. ఇది భగవంతుని యొక్క అద్భుతమైన స్వతంత్ర కర్తృత్వం. భగవంతుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లుగా జనార్దన రూపంతో ఉండి ఆ శ్రాద్ధ కర్మను నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాడు. భగవంతుడు ఎలా పూర్తి చేస్తాడట? 3,000 ಮೇಲರೆನೂರೈದು ರೂಪದಿ. ఈ జనార్దనమూర్తి ఎన్ని రూపాలతో ఉంటాడు అంటే 3,000 మేలే. 3,000 అంటే 3,500 అంటే 3,500. 3,000 అంటే 3,500 మేలే దానిపైన అరెనూరైదు. అరెనూరు అంటే అర్ధనూరు. అర్ధనూరు అంటే 100లో సగం అంటే 50. అరెనూరు 5, 50 + 5 55 అంటే మొత్తానికి ఏమైంది? 3,555. 3,555 రూపాలతో జనార్దన. చూడండి, హరికథామృత సారంలో జగన్నాథదాసులు ఈ న్యూమరాలజీ అతి విచిత్రంగా న్యూమరాలజీని ఫాలో అయ్యారు. వెనుక సందులలో, ముందు సందుల్లో కూడా ఒక సంఖ్యను నిరూపించడానికి, ఒక సంఖ్యను సూచించడానికి పదాలను వాడేస్తారు. ఆ పదము ఒక సంఖ్యను సూచిస్తుంది అన్నమాట. సంస్కృతంలో ఒక నియమం అంటే కాదినవా టాదినవా అని. కాదినవా అంటే కా నుండి ప్రారంభమయ్యేటటువంటి అక్షరాలకు సంఖ్యలను సూచిస్తారనమాట. అంటే క, ఖ, గ, ఘ, ङ, చ, ఛ, జ, ఝ, ఞ వీటికి నంబర్స్ ఇస్తారు. అంటే క అంటే 1, ఖ అంటే 2, ఆ విధంగా క, ఖ, గ, ఘ 1 2 3 4 5 6 ఆ విధంగా సంఖ్యలు వేసుకుంటూ పోవాలి. వేసుకుంటూ పోతే దానికి కొన్ని నంబర్లు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు జనార్దన అనే పేరు ఉంది. ఈ జనార్దన అనే పేరు ఒక సంఖ్యను సూచిస్తుంది. ఏం సంఖ్యను సూచిస్తుంది అంటే జ. జ చూడండి, జ అంటే ఏమి? చ, ఛ, జ. ఎన్నో అక్షరం అది? 3వ అక్షరం. చకారంలో చాది చా ఒక్కొక్కటి 5 వర్గాలు కదా, 5 అక్షరాలు కలిపి ఒక వర్గము. క వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము, ఇలా 5 వర్గాలు. చ వర్గంలో 3వ అక్షరము జ. చ, ఛ, జ. సో జ అంటే ఏమిటి? 3. తర్వాత నా. నా అంటే త, థ, ద, ధ, న. నా అంటే 5కు సంకేతం. సో నా ప్లేస్లో 5 పెట్టండి, జ ప్లేస్లో 3 పెట్టండి. 3, 5. తర్వాత ద. రాకు దావత్తు. రా ద అంటే అది ఒత్తులు 2, అది సంయుక్తాక్షరం కదా, అందుకే 2 సంఖ్యలు కలిపి ఒక సంఖ్య అయిపోతుంది అక్కడ. రా ద. రా అంటే ఏమిటి? ఈ అవర్గీయ వ్యంజనాలు అంటే ఏమి? కాకాగాలు అని వర్గీయ వ్యంజనాలు అంటారు. యా, రా, లావా, శేష, సహ ఇవి అవర్గీయ వ్యంజనాలు. వాటిలో యా, రా 2వ అక్షరము రా. సో రా అంటే ఏమిటి? 2 అని అర్థం. 2కు సంకేతం అది రా అనేది. అలాగే ద. ద అంటే త, థ, ద 3వ అక్షరం. సో 2 + 3 5 అయింది. సో ద అంటే ఏమిటి? 5 అనే దానికి సంకేతం. తర్వాత మళ్ళీ నా. నా అంటే మళ్ళీ 5.
సో ఇప్పుడు చూడండి, జ అంటే 3, నా అంటే 5, వృద్ధ అంటే 5, నా అంటే 5, మొత్తం కలిపితే 3, 5, 5, 5 అంటే 3555. ఇలా జనార్దన అనే పేరు ఈ సంఖ్యను సూచిస్తుందన్నమాట. అది చెప్తున్నారు. 3,500 మేలే అరెనూరైదు రూపది. ఇన్ని రూపాలలో ఉండేవాడు ఎవరు అంటే జనార్దన. ఈ జనార్దన అనే భగవంతుడు ఇన్ని రూపాలను స్వీకరించి సూరిಗಳು ಮಾಡುವ సమారాధనగే. సూరిಗಳು, సూరి అంటే పండితుడు అని అర్థం, జ్ఞానులు అని అర్థం. సూరిಗಳು అంటే జ్ఞానులు, ಮಾಡುవ చేసేటటువంటి, సమారాధనగే, సమారాధన అంటే పూజ, యజ్ఞం కావచ్చు, పూజ కావచ్చు, ఏమైనా సమారాధన. ఆరాధన అంటే పూజ. కనుక ఆ పండితులు, జ్ఞానులు చేసేటటువంటి ఆ పూజకు విఘ్నಗಳು బారదంతే, ఎటువంటి విఘ్నములు కలుగకుండా బహుప్రకార అనేక రీతులుగా ఖరారి కాపాడువను. ఖరారి, ఖరారి అంటే ఖర అనే ఒక రాక్షసుని యొక్క అరి అంటే శత్రువు. ఖర అనే అసురుని సంహరించిన వాడు ఎవరు? ఖరదూషణను సంహరించిన వాడు శ్రీరామచంద్రుడు. అక్కడ జనస్థానంలో రామాయణంలో వింటాం కదా, ఆ ఖర, దూషణ మొదలైన రాక్షసులందరినీ ఏకాకిగా సంహరిస్తాడు శ్రీరామచంద్రుడు. కనుక అతనికి ఖరారి అని పేరు. ఆ శ్రీరామచంద్రుడు అనేక రీతులుగా మనము చేసేటటువంటి ఈ సమారాధనకు, పూజకు విఘ్నములు కలగకుండా కాపాడువను. ఇక్కడ ఒక అంశము, ఏమి శ్రీరామచంద్రుడిని విశేషంగా స్మరిస్తూ ఉన్నారు. విఘ్నములు రాకుండా శ్రీరాముడు కాపాడుతున్నాడు. ఎందుకు? ఆ శ్రీరాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని సంరక్షించడానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు వచ్చి ఆ యజ్ఞ సంరక్షణ కొరకు శ్రీరాముణ్ణి అతడు తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుండే శ్రీరాముని గురించి బయట ప్రపంచానికి తెలిసింది. అందుకే విశ్వామిత్రుడు అంటే అర్థం ఏమిటి? విశ్వమునకు మిత్రుడు అని అర్థం. విశ్వమునకు ఎంతటి మిత్రుడో చూడండి విశ్వామిత్రుడు. ఎందుకు? శ్రీరాముని పరిచయం అయినదే విశ్వామిత్రుని వల్ల కదా. లేకపోతే విశ్వామిత్రుడు రాకుండా ఉంటే శ్రీరాముడు అయోధ్యలోనే ఉండేవాడు. బయటి ప్రపంచానికి అతని గురించి తెలిసేదే కాదు. అతడు పిలుచుకుని వెళ్ళి ఆ సీతా కళ్యాణం చేయించి అక్కడి నుంచి కథ అంతా ప్రారంభమైంది. కనుక శ్రీమదాచార్యులు తాత్పర్యంలో అంటారు, విశ్వస్యమిత్రం సైహా జగామా అంటారు. విశ్వామిత్రుడు అంటే అయ్యా, విశ్వ ప్లస్ అమిత్ర అని పదచ్ఛేదం చేయొద్దండి అయ్యా. విశ్వానికి అమిత్రుడు కాదు అతడు, విశ్వానికి మిత్రుడు. విశ్వామిత్రుడు అంటే పొరపాటున మీరు అలా పదచ్ఛేదం చేశారు అని శ్రీమదాచార్యులు స్పష్టంగా చెబుతారు. విశ్వస్య మిత్రం, విశ్వానికి మిత్రుడు అతడు అని. ఎందుకు? రామచంద్రుని యొక్క మహిమను లోకానికి తెలియజేసిన వాడు కనుక. ఆ విధంగా శ్రీరామచంద్రుడు తాను ఆ ఖరారి అంటే ఆ విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని రక్షించి ఏమి సూచిస్తూ ఉన్నాడు? సజ్జనులు చేసేటటువంటి యజ్ఞాన్ని నేను రక్షిస్తాను. మనము చేసే ప్రతి కర్మ, ఈ శ్రాద్ధ కర్మ ఇది ఒక యజ్ఞం, దేవుని పూజ ఇది ఒక యజ్ఞం, భోజనం చేయడం ఇది ఒక యజ్ఞము. అది భగవంతుని యొక్క యజ్ఞమే భోజనము అని భోజన విభాగ సంధిలో హరికథామృతసారంలోనే అనేక రీతులుగా చెప్పారు. వైశ్వానర యజ్ఞము అని పిలుస్తారు దాన్ని. ఆ విధంగా మన యొక్క జీవనమే ఒక యజ్ఞం. ఉపనిషత్తులో జీవనాన్నే ఒక యజ్ఞము అని వర్ణిస్తారు. ఆ విధంగా ఈ జీవనం అనే యజ్ఞాన్ని రక్షించడానికి కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం కావాలి. విశ్వామిత్రుని యాగాన్ని రక్షించిన శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహమే మనకు కావాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? ఖరారి కాపాడువను. ఆ ఖరారి అయిన ఆ ఖరదూషణను సంహరించినటువంటి ఆ శ్రీరామచంద్రుడు మనల్ని కాపాడుతాడు. బహుప్రకార, అనేక రీతులుగా, ఒక రీతి కాదు. మనకు కలిగేటటువంటి విఘ్నాలు ఒకటి రెండా, అనేక రీతులైన విఘ్నాలు మనకు వస్తాయి. అందుకే ఏం చెప్తున్నారు? సమారాధనగే. ఇంకా చెప్పాలంటే శ్రేయాంసి బహువిఘ్నాన్ని అని. విఘ్నాలు కలిగేది మంచి కార్యాలకే. మంగళ కార్యం తలపెట్టామంటేనే విఘ్నముల పరంపర మొదలవుతుంది. చెడు పని చేయడానికి పోతే నిర్విఘ్నంగా పరిసమాప్తి అయిపోతుంది మన కర్మ. అది మంచి పని చేయాలంటే ఏదో ఒక విఘ్నం. పాఠానికి కూర్చోవాలి, ఏదో ఒక విఘ్నం. సంధ్యావందనం చేయాలి, ఒక విఘ్నం. దేవుని పూజ ఆచరించాలి, విఘ్నం. పూజ చేద్దాం అనుకున్నామండి, ఏం చేద్దాం, ఈరోజు నీళ్లే రాలేదు అంటారు. మన కర్మ ఆ రోజు నీళ్లే రావు. ఆ విధంగా మంచి పనులకే సాధారణంగా విఘ్నాలు కలుగుతాయి. అంటే భగవంతుడు పెట్టే పరీక్ష అన్నమాట.
ఎంతటి పరీక్షను తట్టుకొని ఇతడు పూజను ఆచరిస్తాడు చూద్దామని. ఆ పరీక్షలో మనం నెగ్గితే భగవంతుని అనుగ్రహానికి పాత్రవుతాం మనం. కనుక ఆ సమారాధనకు వచ్చేటటువంటి విఘ్నాలను, అనేక రీతులైనటువంటి విఘ్నాలను, అది శారీరకంగా రోగ రూపంలో విఘ్నం రావచ్చు, లేదా మిత్రుల రూపంలో విఘ్నం రావచ్చు, లేదా శత్రువుల రూపంలో విఘ్నం కలగవచ్చు, లేదా మానసిక రూపంలో విఘ్నం ఏర్పడవచ్చు. అందుకే బహుప్రకార అంటున్నారు. ఈ విఘ్నాలు అనేక రీతులు. అటువంటి విఘ్నాలన్నింటినీ కూడా పరిహరించి ఖరారి కాపాడువను సర్వ శరీరగళొళగిద్దు, అందరి శరీరములలో వ్యాప్తుడై అంతర్యామిగా ఉండి అవరవర పెసరింద కరెసుతలి. ఆయా పేర్లతో ఎవరిలో ఉంటాడో వారి పేరే. బ్రహ్మయందున్న భగవంతునికి బ్రహ్మ అని పేరు, రుద్రుని యందున్న భగవంతునికి రుద్ర అని పేరు. అలా ఏ ఏ దేవతలలో అతడు అంతర్యామిగా ఉంటాడో ఆయా దేవతల యొక్క పేర్లతో, నిజంగా చెప్పాలంటే అందరి పేర్లు భగవంతునివే, భగవంతుని యొక్క పేర్లనే ఈ దేవతలు పెట్టుకున్నారు అంతే. కనుక సమస్త శబ్దవాచ్యుడు భగవంతుడే కదా. ఆ విధంగా సర్వశరీరదొళగిద్దు వాళ్ళ పేర్లతో పిలువబడుతూ ఆ భగవంతుడు మనకు సమస్త విఘ్నాలను పరిహరించి ఈ పితృకార్యాన్ని నిర్విఘ్నంగా అతడు నెరవేరుస్తాడు. ఈ ఒక అనుసంధానాన్ని కూడా మనం చేయాలి. ఒక పితృయజ్ఞమే కాదు, ఏ యజ్ఞమైనా కానీ, అది దేవుని పూజ కానీ, ఏ సత్కరమైనా మనకు అనుసంధానం ఏముండాలి? చేస్తూ ఉన్నాము దీనికి భగవంతుడే చేయించని. వేదమంత్రం అందుకనే పూజ ప్రారంభంలో ప్రార్థించారట, నిశుసీద గణపతే గణేషు స్వామాహృవిప్రాతమం కవీనాం నరుతే తత్క్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చ. ఏ భగవంత, నీవే నీ పూజను నాయందుండి చేయించుకొని ప్రార్థించారట. కనుక ఆ పూజ చేసేవాళ్ళం మనం కాదు, స్వతంత్రంగా ఆ శక్తి మనకు లేదు, ఆ భగవంతుడే మన యందుండి చేయిస్తూ ఉన్నాడు అనే అనుసంధానాన్ని ఈ శ్రాద్ధ సమయంలో కూడా మనము చేసి ఆ భగవంతునికి చివరకు ఈ కర్మను సమర్పించాలి అనే విషయాన్ని ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. మరొకసారి పద్యాన్ని చూడండి. మూరువరె ಸಾವಿರದ ಮೇಲರೆನೂರೈದು ರೂಪದಿ ಜನಾರ್ದನ ಸೂರಿಗಳು ಮಾಡುವ ಸಮಾರಾಧನೆಗೆ ವಿಘ್ನಗಳು ಬಾರದಂತೆ ಬಹುಪ್ರಕಾರ ಖರಾರಿ ಕಾಪಾಡುವನು ಸರ್ವ ಶರೀರಗಳೊಳಿದ್ದರವರವರ పెసరింద కరెసుతలి. ఆ విధంగా భగవంతుడు సమస్త ప్రాణులయందుండి సర్వవ్యాప్తుడయ్యుండి విశేషంగా ఈ శ్రాద్ధకర్మలో జనార్దన రూపంతో నిర్విఘ్నంగా కర్మలను పరిసమాప్తి చేయిస్తాడు అనే ఒక అనుసంధానాన్ని ఈరోజు తెలుసుకున్నాము. మిగిలిన అనుసంధానాలను రేపటి రోజు తెలుసుకుందాము. రేపు వేరే కార్యక్రమం ఉన్నందున ఈ సమయం కాకుండా సాయంత్రం 5 నుంచి 6 లేదా 4 నుంచి 5, సాయంత్రం 4 నుంచి 5 వరకు ఈ సెషన్ ఉంటుంది. కనుక అందరూ గమనించండి. రేపు 7 నుంచి 8 కాదు, రేపు ఒక్కరోజే 4 నుంచి 5 వరకు ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి మామూలుగా ఇదే సమయం 7 నుంచి 8 పెట్టుకుందాము. రేపు ఒక్కరోజు సాయంత్రం 4 నుంచి 5 వరకు ఈ క్లాస్ ఉంటుంది. అందరూ గమనించండి. శ్రీకృష్ణ. హరే నమః. ధన్యవాదాలు. హరే నమః. హరే నమః.